హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం హలో లేడీస్లో కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. ఆర్కే కలెక్షన్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోదండబాబు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఆర్ ఫ్యాన్సీ మ్యారేజెస్ ఆల్ వెరైటీస్. ఫస్ట్ వచ్చేసి పట్టు. ఫస్ట్ కుప్పడం పట్టులో చూస్తున్నామండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు. మనకు పట్టు కుప్పడం పట్టులో మంచి పింక్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. పైన చూస్తున్నట్టయితే మనకు ఒక పట్టు బోర్డర్ అనేది గ్రీన్ కలర్ కల్నేతలో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత తీసుకున్నాము. మిడిల్ లో కూడా ఒక సిల్వర్ గోల్డ్ బోర్డర్ అనేది సిల్వర్ బోర్డర్ తీసుకున్నాము. మిడిల్ పార్ట్లో చూసుకున్నట్టయితే ఒక గ్రీన్ ఫ్లవర్, ఒక గోల్డ్ ఫ్లవర్, అంటే ఒక లైన్ అంతా గోల్డ్, వన్ లైన్ అంతా గ్రీన్ కలర్. ఇలా శారీ అంతా కంటిన్యూగా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనకు టిష్యూలో ఇచ్చారండి. టిష్యూలోనే ఒక ఇక్కత్ స్టైల్లో మనకు ఒక డిజైన్ అనేది వెల్వెట్ చేస్తూ తీసుకున్నాం. సెల్ఫ్ లాగా కనిపించే విధంగా ఇక్కత్ టైప్ ఆఫ్ లెంతీ బార్డర్. కింద బార్డర్ కూడా మనకు సేమ్ పైన గ్రీన్ వచ్చింది, ఎక్కువ గ్రీన్ కలర్ ఎలివేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి పర్పుల్ కలర్. పళ్ళు చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ తీసుకున్నామండి, గ్రీన్ కలర్. దీనిలో శారీలో అయితే ఏదైతే బుట్ట యూజ్ చేసామో అదే గ్రీన్ లోనే ఒక పింక్ ఫ్లవర్స్ ప్లస్ బ్లూ ఫ్లవర్ అనేది మిడిల్ లో బుటీ స్టైల్లో తీసుకున్నాము. ఒక సర్కిల్ లాగా డిజైన్ ఇచ్చారు, అంటే ఆ గోల్డ్ కలర్ ఫ్లవర్ అనేది ఎలివేట్ అవ్వడం కోసం మనకి ఇక్కడ మనకి వేరే కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లుక్ లో మిడిల్ లో ఒక చిన్న బుటీ ఇచ్చారు. పైన పింక్ తో ఒక ఫ్లవర్ అనేది సారీ కలర్ ఫ్లవర్ అనేది వెల్వెట్ టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. బిగ్ సైజ్ లోనే ఉంటుంది. లోటస్ ఫ్లవర్ 2 సైడ్స్ అనేది కంటిన్యూ చేశారండి. దానికి గ్రీన్ బౌల్ వచ్చిందండి. ఓకే, కాంట్రాస్ట్. ఈ సారీ కాస్ట్ 4950 రూపీస్ అండి. 4950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి ఆర్గంజి ప్యూర్ క్రేప్ లో చూస్తున్నామండి. క్రేప్ మెటీరియల్ లో అది కూడా ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ థ్రెడ్ బార్డర్ అనేది క్రీమ్ కలర్ తో థ్రెడ్ వర్క్ కంటిన్యూగా తీసుకున్నామండి. ఒక ఫ్లవర్, ఒక వేవ్ డిజైన్, ఒక టెంపుల్ డిజైన్, అట్లా డిఫరెంట్ గా తీసుకున్నాం. బార్డర్ లోనే ఒకే బార్డర్ 1 సైడ్ 2 తీసుకున్నామండి. సేమ్ బార్డర్ 2 సైడ్స్ కంటిన్యూ చేసాం. రెండు వైపులా కూడా ఈ సారీకి ఇదే బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక క్రాస్ డిజైన్ అనేది మనకు వెల్వెట్ అవుతుంది. చాలా స్మాల్ సైజ్ లో చాలా క్యూట్ గా ఉన్నటువంటి ఒక టర్నింగ్ క్రీపర్ ని క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. మిడిల్ లో కూడా మనకు చిన్న బూటీ స్టైల్లో డాట్స్ లాగా చాలా దగ్గరగా ఇచ్చేసారండి. మొత్తం ఉంటుందండి. పళ్ళు చూసుకున్నట్టయితే మనకు సారీలో ఏదైతే రోజ్ కలర్ యూజ్ చేసామో అదే థ్రెడ్ తోనే మనకి ఇక్కడ పెద్ద రోజ్ ఫ్లవర్స్ అనేది బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ తీసుకున్నామండి, ఆరెంజ్ కలర్ టోటల్ ప్లెయిన్ తీసుకున్నాం. విత్ బార్డర్ హ్యాండ్స్ కి వచ్చేలా బార్డర్ కూడా తీసుకున్నామండి. దీంట్లో కలర్స్ ఉన్నాయా? చాలా వేరే డిజైన్స్, వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 3900 అండి. ఓన్లీ 3900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. గ్రీన్ లో చందేరి మెటీరియల్ లో తీసుకున్నాం. లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, చందేరి ఫ్యాబ్రిక్ లో ఎల్లో కలర్ తో సెల్ఫ్ లైన్స్ కూడా ఉన్నాయి. పైన బార్డర్ చూసుకుంటే 2 ఇంచెస్ అనేది పింక్ బార్డర్ తీసుకున్నాము. 1 ఇంచ్ అనేది ఆరెంజ్ బార్డర్ తీసుకుని ఒక సాటిన్ బోర్డర్, అది కూడా వీవింగ్ బోర్డర్ ఇచ్చారు. 2 కలర్స్ తో సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే బోర్డర్ రిపీట్ అవుతుంది. ఇంకొంచెం పెద్దగా ఉంటుందండి సెకండ్ వైపు కూడా. మిడిల్ పార్ట్ చూసుకుంటే ఒక బుటీ స్టైల్లో యాంటిక్ జరీ బుటీ మనకు వీవింగ్ లో బుటీలోనే కంటిన్యూ ఆల్ ఓవర్ గా వస్తుందండి. చిన్న బంచెస్ లాగా బుటీలో హెవీగా వస్తుంది. బుటీ మోడల్. కింద బోర్డర్ చూసుకున్నట్లయితే మనకు పైన తీసుకున్నట్లయితే సెల్ఫ్ బోర్డర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ తీసుకుంటూనే పైన కూడా ఒక ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ లో క్రాస్ లైన్స్ ఇస్తూ యాంటిక్ జరీతో మనకి లోటస్ ఫ్లవర్ అండ్ బర్డ్స్ తో మనకి చిన్న బుటీస్ ని బంచెస్ మోడల్ లో ఇచ్చారు. పళ్ళు చూసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ తీసుకున్నామండి. బార్డర్ లో అయితే ఏదైతే పింక్ యూజ్ చేసామో అదే కలర్ తోనే బార్డర్ కింద బార్డర్ ని యూజ్ చేసుకుంటూ అదే ఫ్లవర్స్ ని మనం కంటిన్యూగా పళ్ళులో బంచెస్ లాగా కింద మనకి ఎక్స్ట్రా రోజ్ లాగా తీసుకున్నాం కదా, లోటస్ ఫ్లవర్స్ అలాగే మనకి ఇక్కడ కంటిన్యూగా చాలా దగ్గరగా తీసుకున్నామండి. సేమ్ 2 సైడ్ బార్డర్ కంటిన్యూ ఉంటుంది. దీని బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ లోనే తీసుకున్నామండి. రెగ్యులర్ గా దీనికి డిజైన్ చేసుకోవచ్చు. పింక్ తో చాలా ఫ్లవర్ వర్క్ కానీ ఇట్లా చాలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2130 రూపీస్. 2130 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది.
ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి ఆర్కే కలెక్షన్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి సిల్క్ కోటాలో తీసుకుంటున్నాం అండి. సిల్క్ కోటా సిల్క్ మెటీరియల్. కోటా మెటీరియల్ లో మన షబోరి ప్రింట్ అని కొత్తగా ఇప్పుడు డిఫరెంట్ గా తీస్తున్నామండి. ఇట్లనే పైన దాంట్లోనే మనకి టై అండ్ డై టైప్ లో ఇచ్చారన్నమాట. షేడెడ్ లో పైన బార్డర్ చూసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది గోల్డ్ పైపింగ్ బార్డర్ లా తీసుకున్నాం. చిన్న border చిన్న ఇచ్చారు, బార్డర్ two sides. తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో తీసుకుంటే మనకు మల్టీ కలర్స్ తో ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇలా వైట్, colour. ఇలా కలర్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఇలా కలర్ కాంబినేషన్ తో మంచి ఒక వేవ్ డిజైన్స్ లాగా తీసుకున్నామండి. Okay. కంటిన్యూగా ఒక షబోరి ప్రింట్ అండి ఇది. కంటిన్యూగా కింద సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే కంటిన్యూ ఉంటుంది. ఓకే, షోల్డర్ పార్ట్ అంతా మనకి షిబోరి ప్రింట్ ఉంటుంది. కింద పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక పికాక్ అనేది వెల్వెట్ అవుతుంది. కలంకారీ ప్రింటెడ్ ప్యాచ్ వర్క్ పికాక్. అవునండి. ఓకే, ఇక్కడ ఒక కలర్ కాంబినేషన్, ఇక్కడ బ్లూ ఉంటుంది నెక్ దగ్గర, ఇక్కడ వచ్చరికి ఎల్లో కలర్, Yellow colour. ఇలా మరూన్ కలర్, ఇట్లా కలర్స్ అనేది చేంజ్ అవుతూ టోటల్ అంతా కూడా మనకి అక్కడక్కడ కింద బోర్డర్ లో యాడ్ చేశారు. దీని పళ్ళు ఇట్లా బిగ్ పికాక్స్ తీసుకొని మిడిల్ లో ఒక ట్రే అనేది కూడా మనం తీసుకున్నాం. ఒక క్రీపర్ లాగా స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు. బ్లౌజ్ మనకు కలంకారీ బ్లౌజ్ తీసుకున్నామండి. చాలా డిఫరెంట్ గా మనకు ఏదైతే కలర్స్ యూజ్ చేసామో ఆ కలర్ కాంబినేషన్స్ లోనే మనకు బ్లౌజ్ అనేది హెవీగా తీసుకున్నామండి. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1640 రూపీస్ కి అవైలబుల్ అండి. 1640 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి ఆర్కే కలెక్షన్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉంటుంది ఆర్కే కలెక్షన్స్. అలాగే ఆర్కే సెలెక్షన్స్ వచ్చేసి కేపీహెచ్బి కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుందన్నమాట. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి సంపంగి కలర్ తీసుకున్నామండి. ఓకే, గ్రీన్ షైనింగ్ లో మనం తీసుకున్నాము. పైన బార్డర్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ గా మనం బ్లూ కలర్ తీసుకొని, ఏం మెటీరియల్ అండి? ఇది కుప్పడం పట్టులో వస్తుంది. కుప్పడం పట్టులో వస్తుంది. 2 సైడ్ బార్డర్ తీసుకొని మిడిల్ లో గోల్డ్ బార్డర్ అనేది 2 ఇంచ్ గోల్డ్ బార్డర్ తీసుకున్నామండి. ఓకే, ఇందులో ఇది కుట్టు బార్డర్ అండి. కంటిన్యూగా కుట్టు బార్డర్ లోనే వస్తుంది. సారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి డిజైన్, డిఫరెంట్ డిజైన్ వస్తుందండి. ఇందులో అసలు సంపంగి కలర్ సారీయే మనకి, అంటే ఆ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా మన కలర్ కాంబినేషన్ కూడా రేర్ గా తీసుకున్నాం. ఒక గోల్డ్ ఫ్లవర్స్ ఒక లైన్ తీసుకున్నాము, చిన్న బుటీస్. మిడిల్ లో పింక్ ఫ్లవర్ ఒకటి తీసుకున్నాము, మళ్ళీ గోల్డ్, పర్పుల్ కలర్, అలా వన్ బై వన్ తీసుకున్నామండి. ఇందులో కింద బార్డర్ చూసుకున్నట్టయితే పైన అయితే ఏది బార్డర్ యూజ్ చేసాము, మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. దీనికి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సేమ్ బ్లూ వచ్చింది, మిడిల్ లో గోల్డ్ తీసుకున్నామండి పింక్ కి. ఈ సారీ అంతా 2 సైడ్ బోర్డర్స్ కంటిన్యూ ఉంటుంది. దీని పళ్ళు చూసినట్లయితే మనకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. అంటే కింద బోర్డర్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇచ్చారన్నమాట. పళ్ళులో పింక్, దీంట్లో కూడా ఒక మంచి ట్రే డిజైన్, ఒక ఫ్లవర్ బంచెస్, పెద్ద బంచెస్. మిడిల్ లో కూడా మనకు గోల్డ్, ఒక డైమండ్ స్టైల్లో గోల్డ్ జరీతో యూజ్ చేసుకున్నాం. ఓకే, బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఎడ్జెస్ లో కూడా మనకి మ్యాంగో బోర్డర్, మిడిల్ లో ఒక ఫ్లవర్ కూడా తీసుకున్నామండి. గోల్డ్ మధ్యలో తీసుకున్నాం. ఇందులో 2 సైడ్స్ కూడా కంటిన్యూ తీసుకున్నాము. ఓకే, బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. ఓకే, పింక్ కలర్ పళ్ళు అనేది పింక్ ఉంది. అలాగే సెకండ్ వైపు బోర్డర్ పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్. 2 సైడ్ బోర్డర్స్ అయితే కంటిన్యూ తీసుకున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ 5800 అండి. 5800 రూపీస్. ఆరెంజ్ కలర్ లో తీసుకున్నామండి. ఇది ఏం ఫ్యాబ్రిక్? బనారస్ పట్టులో వస్తుందండి. బనారస్ పట్టు మెటీరియల్, ప్యూర్ బనారస్ పట్టు. ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ కూడా పట్టులో రన్నింగ్ ఉందండి. డిజైనర్ సారీస్ లో పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ లైన్స్ అనేది గోల్డ్ కలర్ తో తీసుకున్నాం. కింద పైపింగ్ కూడా మనం డార్క్ ఆరెంజ్ లో తీసుకున్నాం. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు సిల్వర్ గోల్డ్ కలర్ మీద మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లా వస్తుందండి. ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ సారీకి గోల్డ్ కలర్ బుటీస్, అది కూడా ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా టోటల్ సారీ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ మిక్స్ లాగా మనకి ఆరెంజ్ కలర్ లోనే గోల్డ్ కలర్ కూడా ఇచ్చారన్నమాట. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. బిగ్ సైజ్ ఒక పికాక్ స్టైల్లో మనకు ఒక తీసుకున్నామండి. ఒక చాలా డిఫరెంట్ గా పింక్ కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్ మీద గోల్డ్ డిజైన్ తో మంచి డిఫరెంట్ గా తీసుకున్నాం. ఫ్లవర్స్ ఒక టర్న్ అవుతున్న ఫ్లవర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. బార్డర్ అంతా కూడా కింద గోల్డ్ బార్డర్ కంటిన్యూ చేస్తూ ఒక పైపింగ్ కూడా ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. చాలా ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ కంటిన్యూగా ఉంటుందండి. ఇట్లానే దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు హాఫ్ ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాము. ఆరెంజ్ కలర్ లో ఒక బ్లిగ్, ఒక ట్రే ఫ్లవర్ కట్ వర్క్ మోడల్ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ సేమ్. ఇంకొక పవర్ పింక్ పైన సిల్వర్ కలర్ తీసుకున్నాము. ఇది సారీ అంతా కూడా పళ్ళుకి ఏ విధంగా ఎలివేట్ అవుతుందో అలాగే పెద్ద బంచెస్ కూడా దీనికి తీసుకున్నాం. బ్లౌజ్ పార్ట్ కూడా మనం సేమ్ ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్స్ మాత్రం సేమ్ సారీలో 2 సైడ్స్ ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ గా అవే బోర్డర్స్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ 5510 రూపీస్ కింద. 5510 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం ప్యూర్ లెనిన్ జూట్ లో తీసుకున్నామండి. లెనిన్ మెటీరియల్ దీనికి దీంట్లో గోల్డ్ అనేది టచ్ చేయకుండానే మనకు
మనకు సాటిన్ బోర్డర్ అనేది తీసుకున్నాము, ఒక థ్రెడ్ బోర్డర్ లాగా కలర్ కాంబినేషన్ లోనే సాటిన్ బోర్డర్ తీసుకున్నాము. ఈ కలర్ కూడా మనం మంచి లైట్ పిస్తా గ్రీన్ లో తీసుకున్నామండి. చాలా డిఫరెంట్. ఒక ఫ్లవర్స్ మనం మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ చూసుకున్నట్టయితే ఒక రోజ్ ఫ్లవర్ తీసుకుని ఎంబ్రాయిడరీ వర్క్ కంటిన్యూగా గ్రీన్ అండ్ పింక్ పీచ్ కలర్ తో ఈ 4 కలర్ కాంబినేషన్ తో ఒక పెద్ద బంచెస్ అనేది తీసుకున్నామండి. హెవీగా చాలా దగ్గరగా ఇచ్చారు బంచెస్ మోడల్. అలాగే మధ్యలో చిన్న బుటీస్ ని కూడా కవర్ చేశారు. సేమ్ ఫ్లవర్స్ ని చిన్న ఫ్లవర్స్ ని తీసుకున్నాం. సేమ్ టూ సైడ్ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. పళ్ళు వచ్చేసి బాటిల్ గ్రీన్ డార్క్ లోనే కొంచెం కడ్డీ లాగా తీసుకున్నామండి. బ్లౌజ్ వచ్చేసి మనం ప్లెయిన్ తీసుకున్నామండి, టోటల్ ప్లెయిన్. మీరు ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు. దీనిపైన చాలా ఎంత లెనిన్ ఫ్యాబ్రిక్ ఏ సీజన్ లో అయినా కూడా మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్. ఈ సారీ కాస్ట్ 4620 రూపీస్. 4620 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ లెనిన్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి రాయల్ బ్లూ తీసుకున్నామండి. పైన బార్డర్ చూసుకున్నట్లయితే మనకు పట్టు బార్డర్ పింక్ బార్డర్ తీసుకున్నాము, మజంతా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నాము. మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఒక గోల్డ్ కలర్ ఒక బుటీ, ఒక పింక్ కలర్ బుటీ, ఒక గోల్డ్ కలర్ ఒక గ్రీన్ కలర్ బుటీ, ఇలా 1 by 1 ఈ 2 కాంబినేషన్, ఒక లైన్ గ్రీన్ ఒక లైన్ పింక్ 1 by 1 అలా కంటిన్యూగా ఫ్లవర్స్ అనేది చాలా దగ్గరగా కూడా వస్తాయండి. ఇవి బాగా ఇచ్చారు. ఇది కుప్పడం పట్టులో చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి. కుప్పడం పట్టు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కింద బార్డర్ కూడా మనం సేమ్ తీసుకున్నాం. బార్డర్ కి వచ్చేట్లు కూడా మనం ఫ్లవర్స్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నాం. ఈ శారీ అంతా హెవీ ఉంటుందండి. పార్టీ వేర్ కి అట్లా వేసుకోవచ్చు, లేదా సింపుల్ గా బర్త్డే పార్టీస్ కి అట్లా కూడా వేసుకోవచ్చు. దీని పళ్ళు చూసినట్టయితే మన కాంట్రాస్ట్ శారీలో అయితే ఏదైతే గ్రీన్ యూజ్ చేసామో అదే గ్రీన్ ని మనకు జరీ బ్యాక్గ్రౌండ్ తో గ్రీన్ డిజైన్ అనేది వెల్వెట్ అవుతూ ఒక గోల్డ్ వర్క్ లాగా తీసుకున్నామండి. కంటిన్యూ కానీ వర్క్ కాదు, ఇది ఒక హ్యాంగిల్ డిజైన్ లో తీసుకున్నాం. ఇవి అటు ఇటుగా ఒక డాప్ డిజైన్ లో ఒక బ్లూ కలర్ తో తీసుకున్నామండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉండే విధంగా చిన్న బోర్డర్స్ ఇచ్చారు. కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ ఓన్లీ 3510 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3510 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇట్లా మనకి ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి ఆర్కే కలెక్షన్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఆర్కే కలెక్షన్స్ వచ్చేసి మనకి కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుందండి. ఆర్కే సెలెక్షన్స్ ఉంటుంది. రోడ్ నెంబర్ 2 లో ఆర్కే కలెక్షన్స్ ఉంటుంది. 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఈ సారీ మొత్తం మనకు ప్యూర్ సిల్క్ మెటీరియల్ లో వస్తుందండి. ప్యూర్ సిల్క్ హ్యాండ్ ప్రింట్ లో వస్తుంది. ఇది డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి. ఇప్పుడు డిజిటల్ ప్రింట్ లోనే చాలా డిఫరెంట్ గా వస్తుందండి మోడల్. ఓకే, రెగ్యులర్ గా మనం ఫ్లవర్స్ చూస్తుంటాం, యానిమల్స్, బర్డ్స్ ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్ చూస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ అలా కాకుండా మనకి సీనరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్ లో మనకు యాంటిక్ జెరీ బోర్డర్ తీసుకున్నాం. సెల్ఫ్ అంటే సెల్ఫ్ కలర్ లో వచ్చేలాగా తీసుకున్నామండి. కింద పైన కూడా పైపింగ్ అనేది మనం ఆరెంజ్ కలర్ తో పైపింగ్ తీసుకున్నాము. ఓకే, ఇదే 2 సైడ్స్ కంటిన్యూ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఒక మనకు అంటే ఒక్కొక్క చోట సారీ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్. ఇక్కడ చూస్తే ఒక సీనరీ టైప్ ఆఫ్ లుక్, ఇక్కడ ఒక మనిషి వర్క్ చేసుకుంటున్నట్లుగా ఒక చిన్న ఇంట్లో కూర్చున్నట్టుగా ఇచ్చారు. తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా ట్రే మీద వస్తుంది. ఒక ట్రే డిజైన్స్, ఒక బొమ్మల డిజైన్, ఒక మనిషి డిజైన్స్ లాగా డిఫరెంట్ గా తీసుకున్నారు. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ వెనక కూడా చూద్దాం. సారీ అంతా కంటిన్యూగా ఇలాగే ఉంటుందండి. అంటే ఎక్కడ కూడా రిపీటెడ్ గా డిజైన్స్ ఏమి ఇవ్వకుండా మనకి డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు. చాలా డిఫరెంట్ అండి ఈ సారీ మొత్తం. ఓకే, చాక్లెట్ కలర్ అనేది ఇక్కడ మనకి ఎక్కువ ఎలివేట్ అవుతుంది. దీనికి పళ్ళు పాటు చూద్దాం ఎలా. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఇంకా చాలా డిఫరెంట్ వస్తుంది. ఇక్కడ ఒక ఫిగర్ డిజైన్ ఇచ్చారు. ఒక ఫిగర్ డిజైన్ ఇచ్చి అందులో కూడా మనకు మంచి డిజైనర్ గా మనకు జ్యువెలరీ పెట్టుకున్నట్లుగా చాలా డిఫరెంట్ గా ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. పళ్ళు పార్ట్ తీసుకున్నాం. ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఒక టిష్యూ బార్డర్ అనేది ఒక బార్డర్ లో తీసుకున్నాం కదా, అదే టిష్యూని ఇచ్చేసారు. తర్వాత బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేశారు. ఈ టోటల్ సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ లో స్మూత్ మెటీరియల్ తో ఇచ్చారు. ప్యూర్ సిల్క్ మెటీరియల్. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ కూడా మనకు హ్యాండ్స్ కి వచ్చేలా డిజైన్ ఒక డిఫరెంట్ గా సీనరీ టైప్ ఆఫ్ డిజైన్. అవునండి, చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్ కూడా. దీన్ని ఇంకా డిజైన్ కూడా చేయించుకోవచ్చు మీరు. ఓకే, చాలా బాగుంది. దీంట్లో మనకి ఇంకేమైనా డిజైన్స్ ఉంటాయా? దీంట్లో డిఫరెంట్ ప్రింట్స్ అనేది ప్రింట్స్ అంటే డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. ఓకే, ఈ కంప్లీట్ డిఫరెంట్ మోడల్. చాలా డిఫరెంట్ చూస్తేనే అర్థమైపోతుంది. మనకి సీనరీ టైప్ ఆఫ్ డిజైన్స్ రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం, కానీ మళ్ళీ సేమ్ డిజైన్ ని రిపీట్ చేస్తూ ఉంటారు సారీ మొత్తం కూడా. కానీ ఈ సారీలో అలా కాకుండా ఒక చోట వచ్చిన డిజైన్ మళ్ళీ ఇంకెక్కడ రాకుండా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ప్లస్ ఇలాంటి డిజైన్ కనుక మనం చేయాలి అనుకున్నట్లయితే చాలా టైం పట్టేస్తుంది. చాలా టైం పట్టేస్తుంది.
ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ ఓన్లీ 7,440 రూపీస్ అండి. 7,440 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది, సిల్క్ పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి కుప్పడం పట్టులో తీసుకున్నాం, బేబీ పింక్ కాంబినేషన్ అండి. పైన బార్డర్ తీసుకుని ఒక కడ్డీ బార్డర్ తీసుకొని ఒక టెంపుల్ డిజైన్ అని కూడా తీసుకున్నాం. ఇక్కడ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్ తీసుకున్నాం. పైన కూడా మిడిల్ పార్ట్ చూసుకుంటే అయితే మనకు మంచి బ్లూ కలర్ తో బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో ఒక చెక్స్ టైప్ లో తీసుకున్నామండి. కంటిన్యూ బ్లాక్ కలర్ తో చెక్స్ ఇచ్చారు. చెక్స్ లో ఫిల్లింగ్ వచ్చేసి పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ ఈ కాంబినేషన్ తో ఒక వేవ్ డిజైన్స్ టైప్ లో మొత్తం హెవీగా తీసుకున్నాం. చాలా హెవీగా తీసుకున్నామండి. కింద బార్డర్ తీసుకున్నట్లయితే పైన బార్డర్ అనేది తీసుకున్నాం, కింద కూడా బార్డర్ సేమ్ బార్డర్ తీసుకుని మిడిల్ లో అంతా సిల్వర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక రోజ్ ఒక ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ అనేది రన్ అవుతున్నట్లుగా తీసుకున్నాం. ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ తోనే మనకి పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. సారీ మొత్తం ఇలానే టెంపుల్ డిజైన్ కూడా కంటిన్యూ ఉంటుందండి. ఇది సారీ కూడా మనకు ఆల్ ఓవర్ వస్తుందండి. ఇదంతా ఫుల్ సారీ అంతా కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. దీనికి టోటల్ గా మనకి లైన్స్ లో బ్లాక్ కలర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. బ్లాక్ కలర్ పళ్ళులోనే సేమ్ బోర్డర్ సారీలో అయితే కంటిన్యూ అవుతుంది. ఇందులో తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో కూడా ఒక డైమండ్ షేప్ లో ఒక డిజైన్ ప్రింట్ అనేది డిజైన్ తీసుకుని ఇందులో హెవీగా తీసుకున్నామండి. పైన కూడా ఒక మ్యాంగో డిజైన్ ఒక టెంపుల్ డిజైన్ తో 1 by 1 ఇలాగే కంటిన్యూ తీసుకున్నాం 2 sides గా. చాలా బాగుంటుంది సారీ మాత్రం. ఓకే, దీనికి బ్లౌజ్ ఏ కలర్ మనం కాంట్రాస్ట్ తీసుకున్నామండి. దీనికి పళ్ళు అనేది బ్లాక్ కలర్ ఉంది కాబట్టి సారీ బ్లాక్ ఏ తీసుకున్నామండి. సిల్వర్ బార్డర్ కంటిన్యూ చేసాం, గోల్డ్ బార్డర్ కంటిన్యూ చేసామండి. ఈ సారీ కాస్ట్ 5,600 అండి. 5,600 రూపీస్ కి పీచ్ కలర్ లో తీసుకున్నాం. పీచ్ కలర్ లో క్రష్ షిఫాన్ లో తీసుకున్నాం. ఇది కస్టర్డ్ షిఫాన్ లో చాలా స్మూత్ గా ఉంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్లయితే మనకు రా సిల్క్ బార్డర్ తీసుకున్నాము. మిడిల్ లో కూడా ఒక చైన్ బార్డర్ లో తీసుకున్నాము. స్టోన్స్ లైన్స్ ఇచ్చారు, 2 lines బార్డర్ తీసుకున్నాము. చాలా 3 sides ఉంటుంది. 3 sides కంటిన్యూ ఉంటుందండి. సారీలో మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఒక థ్రెడ్ వర్క్ తో మనం కంటిన్యూ ఒక ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ అనేది ఒక 5 flowers ఒక బంచ్ వచ్చేలా తీసుకున్నాము. చాలా దీనికి గోల్డ్ కలర్ కూడా ఒక వేవ్ డిజైన్ ఒక టైప్ ఆఫ్ లీఫ్ లాగా తీసుకున్నాము. ప్లస్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తోని కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఫ్లవర్ కూడా మనకి షేడెడ్ లో ఉంటుంది. అవునండి, బుటీస్ చాలా దగ్గర సారీ అంతా కూడా ఇలాగ కంటిన్యూ ఉంటుంది. 2-3 side బార్డర్స్ కూడా కంటిన్యూ వచ్చేసి చాలా డిఫరెంట్ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ మనం రా సిల్క్ లో తీసుకున్నామండి. అంటే కలర్ కాంబినేషన్ మాత్రం సేమ్ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేశారు. రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. సారీలో బార్డర్ తీసుకున్నాం కదా, అదే క్లాత్ అదే రా సిల్క్ మెటీరియల్ బోర్డర్ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ కూడా మనము ఇలా స్టోన్ వర్క్ బార్డర్ వచ్చేలా 2 lines తీసుకున్నామండి. ఓకే, ఇది సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది, కంటిన్యూగా ఇలాగే ఉంటుందండి. దీని కాస్ట్ ఓన్లీ 1150 రూపీస్ అండి. ఓన్లీ 1,150 రూపీస్ కి ఈ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనేది అవైలబుల్ ఉంది. డిజైనర్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మంచి గ్రీన్ లో చూస్తున్నామండి. చందేరి ఫ్యాబ్రిక్ పైన యాపిల్ గ్రీన్ పైన చూస్తే మనకు గోల్డ్ బార్డర్ అనేది ఒక 2 inch గోల్డ్ బార్డర్ అనేది ఉంటుంది. ఈ మిడిల్ లో చూస్తే ఒక గోల్డ్ ఒక పర్పుల్ కలర్స్ లో ఒక మంచి ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాము. 2 flower bunches అనేది తీసుకున్నాము. ఈ సారీ అంతా కంటిన్యూ ఉంటుంది. కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనకు కింద పైపింగ్ లో ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పైన మాత్రం కడ్డీ బార్డర్ ఇచ్చారు కదండి. ఇక్కడ డిజైనర్ బోర్డర్స్ 2 colors వేరియేషన్ చేస్తున్నాం. ఒక ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ అనేది గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నామండి. సేమ్ గ్రీన్ లో డబుల్ కలర్ గ్రీన్ లా తీసుకున్నాము. మిడిల్ పార్ట్ లో చూసి ఇంకొక మిడిల్ పార్ట్ గ్రీన్ చూసినట్టయితే ఇది గోల్డ్ జెరీ లైన్స్ లో వేవ్ డిజైన్స్ లా వస్తుంది కంటిన్యూగా. మిడిల్ లో ఒక ఫ్లవర్ ఒక లీప్ డిజైన్ కంటిన్యూగా ఉంటుందండి. ఈ సారీ మొత్తం కంటిన్యూ బార్డర్స్ 2 sides ఇలాగే కంటిన్యూ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే ఒక పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేది మనకు వెల్వెట్ అవుతూ వస్తుంది. చిన్న మిడిల్ బుటీస్ మ్యాంగోస్ డిజైన్, అలాగే మధ్యలో అంతా కూడా గ్యాప్ కనిపించుకునే చిన్న బుటీస్ ఇచ్చారు. ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. మెరూన్ అండ్ ఒక డ్రాప్ డిజైన్ లాగా తీసుకుంటుంది. దీని బ్లౌజ్ మనకు సెల్ఫ్ కలర్ లోనే ప్లెయిన్ తీసుకున్నాము. మెయిన్ కలర్ తీసుకున్నాము. బోర్డర్స్ మాత్రం సేమ్ వన్ సైడ్ కడ్డీ బోర్డర్, 2 sides వచ్చేసరికి సెకండ్ వైపు మనకి 2 different బోర్డర్స్ తీసుకున్నాము. చాలా లైట్ వెయిట్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా చాలా వేరియేషన్ కలర్లు కూడా ఉంటాయండి. ప్లస్ దీంట్లో డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి. డిజైన్స్ కూడా ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1,240 రూపీస్ అండి. 1,240 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్స్ లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి నావీ బ్లూ లో చూస్తున్నామండి. డిజైనర్ సారీ అండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది మనకి ఎంత అందంగా ఉందో. సారీ మొత్తం కూడా నావీ బ్లూ కలర్ పైన ఒక 2 inches గోల్డ్ బోర్డర్ తీసుకున్నాము. దీంట్లో పైన కూడా మన నావీ బ్లూతో ఒక పైపింగ్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్టయితే ఒక మోతీస్ అనేది ఆఫ్ మోతీస్ అనేది ఫేస్ చేసాం. సారీ చాలా దగ్గరగా ఒక లైన్ డిజైన్ వచ్చేలా తీసుకున్నాము.
కింద హాఫ్ నుంచి మనం టిష్యూలో తీసుకున్నామండి ఇది. టిష్యూలోనే ఒక పికాక్ తీసుకున్నాం, హెవీ పికాక్ గోల్డ్ అండ్ బ్లూ వర్క్ తో కంటిన్యూగా పెద్ద నావీ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో బిగ్ సైజ్ లో పికాక్ ఇచ్చారు. పికాక్స్ తీసుకున్నాం. ఈ మోతీస్ కూడా మనం దగ్గరగానే పేస్ట్ చేసామండి. ఇలా పికాక్ అనేది చాలా దగ్గరగా కంటిన్యూగా ఉంటుందండి. ఆల్ ఓవర్ పళ్ళు నుంచి ఎండింగ్ వరకు పికాక్ అనేది కంటిన్యూ ఉంటుంది. దీని బ్లౌజ్ మనకు ప్లెయిన్ ఆఫ్ తీసుకున్నామండి. ఓకే, అంటే డిజైన్ మోతీ వర్క్ అనేది మిస్ చేస్తూ టిష్యూ బ్యాక్గ్రౌండ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో సేమ్ ఇచ్చేసారు. సేమ్ తీసుకున్నామండి. ఓకే, ఈ సారీ అంతా కంటిన్యూ చాలా బాగుంటుందండి. ఇది దీని కాస్ట్ ఓన్లీ 1280 రూపీస్ కి అవైలబుల్ ఉంది. 1280 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? దీంట్లో చాలా కలర్ చాయిస్ కూడా ఉందండి. ఆర్కే కలెక్షన్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి కుప్పడం పట్టులో డిఫరెంట్ డిజైనర్ వేర్ తీసుకున్నాం. మొత్తం మల్టీ కలర్స్, అన్ని కలర్స్ ఇక్కడ యాడ్ అయ్యాయి. చాలా డిఫరెంట్ అండి మోడల్ కూడా. పైన బార్డర్ చూసుకుంటూ ఒక గోల్డ్ బార్డర్ తీసుకొని అందులో కూడా మనకు పింక్, ఆరెంజ్, గ్రీన్ ఇలా కలర్ కాంబినేషన్ బట్టి తీసుకున్నామండి. ఒక బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నామండి కంటిన్యూగా. ఒక ఎల్లో అయితే పింక్, ఇట్లా గ్రీన్, లైట్ గ్రీన్, లైట్ పింక్, ఇలా లైట్ కలర్స్ అన్ని తీసుకున్నామండి. వైట్ కాంబినేషన్ తో ఒక బాక్సెస్ ఇలా 1 by 1 ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ తో బాక్స్ కూడా తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం బాక్సెస్ స్టైల్లో తీసుకున్నామండి. హెవీగా సారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. ఓన్లీ సాటిన్ పట్టు బార్డర్ కింద తీసుకుని మిడిల్ లో కూడా గోల్డ్ బార్డర్ తీసుకున్నాం. గోల్డ్ బార్డర్ కూడా మనకు బార్డర్ లో వచ్చేలా బాక్స్ బార్డర్లు చిన్న బాక్సులు కూడా తీసుకున్నామండి. ఈ సారీ మొత్తం హెవీగా, చాలా హెవీగా పార్టీ వేర్ లుక్ వస్తుందండి. పట్టు టైప్ ఆఫ్ లుక్ కూడా కనిపిస్తుంది. పట్టు టైప్ అండి ఇది కంటిన్యూగా. ఈ పళ్ళు చూసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నాము. శారీలో అయితే పింక్ వైట్ ఇచ్చేసాం కదా, అలాగే పింక్ కాంబినేషన్ తో ఒక జెరీ, గోల్డ్ జెరీతో వీవింగ్ ఒక క్రాస్ డిజైన్ లా తీసుకున్నాము. మిడిల్ లో అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా ఒక క్రాస్ వచ్చేలా లైన్ లా తీసుకున్నామండి. ఇది గ్రీన్ కాంబినేషన్ తో ఒక డ్రాప్ డిజైన్, ఒక లీఫ్ లైన్స్ లాగా తీసుకున్నామండి. ఇక్కడ కంటిన్యూ 2 sides కంటిన్యూ తీసుకున్నాం. ఇలాగే దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు మంచి కాంట్రాస్ట్ అని తీసుకున్నామండి. అంటే పళ్ళు కలర్ పింక్ కలర్ తీసుకున్నాము. 2 side బార్డర్స్ అయితే కంటిన్యూ చేసాం. బార్డర్స్, హ్యాండ్స్ బార్డర్స్ కూడా మనం చివర పింక్ అనేది పైపింగ్ తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ 4280 అండి. 4280 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ జూట్ సిల్క్ లో తీసుకున్నామండి. జూట్ సిల్క్ ఓకే, మంచి బ్లాక్ మీద తీసుకున్నాము. దీనికి వైట్ కలర్స్ బార్డర్, మిల్కీ వైట్ బార్డర్ తీసుకున్నామండి. సాటిన్ బార్డర్, కంప్లీట్ సాటిన్ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ లో కూడా మనకు ఒక చెక్స్ వచ్చేలాగా తీసుకున్నామండి. చిన్న బార్డర్ 1 inch చెక్స్ బార్డర్ కూడా కంటిన్యూ తీసుకున్నాం. మిడిల్ లో చూసుకున్నట్టయితే మంచి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది వెల్వెట్ అవుతుంది. బేస్ సారీ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి ఫ్లోరల్ ప్రింట్, మనకి వైట్ కలర్ అంటే వైట్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాంట్లో గ్రే కలర్ తో మనకి స్ట్రోక్స్ లాగా మంచి ఫ్లవర్ డిజైన్ అండి. హెవీగా సారీ మొత్తం ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. చాలా బాగుందండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, చాలా రేర్ కూడా కలర్ కాంబినేషన్, కూడా రేర్ కాంబినేషన్. కింద బార్డర్ కూడా కంటిన్యూ వచ్చేస్తుంది. పైన అయితే ఏది బార్డర్ వచ్చిందో. పళ్ళు కూడా మనకు కలంకారీ స్టైల్లో ఒక మ్యాంగో డిజైన్ వచ్చేలాగా తీసుకున్నామండి. ఇది కంటిన్యూగా ఒక మిడిల్ లో శారీలో వచ్చిన ఫ్లవర్ బంచెస్ అనేది కంటిన్యూ, మళ్ళీ మ్యాంగో డిజైన్, ఒక లైన్స్ ఇలా కంటిన్యూగా దీనిలో కూడా లైన్స్ వచ్చేలా కూడా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ మనం ప్లెయిన్ తీసుకున్నామండి. బ్లాక్ కలర్ లోనే ప్లెయిన్ తీసుకున్నాము. సాటిన్ బార్డర్ కంటిన్యూ తీసుకున్నామండి. మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. సారీ అంతా కంటిన్యూగా ఉంటుందండి. ఇవి చిన్న పార్టీస్ కూడా అట్లా కట్టొచ్చండి. ఇది హోల్సేల్ రేట్స్ ఉన్నాయి. కలర్స్ కూడా ఉన్నాయండి అవైలబుల్ ఉన్నాయి. చాలా రీజనబుల్ రేట్స్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో రేట్స్ ఉంటాయండి. అన్ని కూడా హోల్సేల్ రేట్స్ చెప్తున్నారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 750 రూపీస్ కి, ఓన్లీ 750 రూపీస్ కి సాటిన్ బోర్డర్స్, ఫ్లోరల్ ప్రింట్ ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి మన షోలో. శాంపిల్ కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒకసారి ఆర్కే సెలెక్షన్స్ కి అలాగే ఆర్కే కలెక్షన్స్ కి వచ్చినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే అండి, ఆర్కే కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. చూసారు కదండి, ఆర్కే కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసినటువంటి సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై.